బుచ్చేటిపాలెంలో గత 3 రోజుల నుంచి ఆక్రమణల తొలగింపును చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న అరటిపండ్ల చిరు వ్యాపారస్తులని వాళ్ళ తోపుడు బండ్లని తీసివేయడం జరిగింది. అరటిపండ్ల వ్యాపారస్తులందరూ చైర్పర్సన్ గారికి వినతి పత్రం అందజేశారు. గత 75 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం సాగిస్తూ మా కుటుంబ పోషణని నడుపుతున్నామని వారు తెలియజేశారు. చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు వారికి మీకు న్యాయం చేసేట్టుగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తానని వారికి తెలియజేసి భరోసాని కల్పించారు. అర్జీ సమస్య మీద మేము మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి మేడం గారితో మాట్లాడి మీకు అంతా న్యాయం జరిగేటట్టు చూస్తాం. మేము మా కౌన్సిలర్స్ మేమంతా మా మేడం గారితో మాట్లాడి మీకు అంతా న్యాయం జరిగేలా చూస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇక్కడే బతుకుతున్నాం. రాత్రి ఒకటే వచ్చేసి ఖాళీ చేయమని ఖాళీ చేసేసారు. ఇంకా మా భవిష్యత్తు ఎట్ట బతికేది, ఏడ బతికేది మేము ఇప్పుడు కాదు సార్. ఇది 4వ తరం, ఇది 4వ తరం నుంచి బతుకుతున్నాం. అన్నీ ఇంకా రాత్రి వచ్చి ఆ పని చేశారు. ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయాలా మాకు. అన్నీ మగ్గిపోయి ఉన్నాయి. ఒకటి కాదు వేల కాయలు మగ్గిపోయి ఉన్నాయి. మీరు ఏం చేయాలా? మీరు ఆలోచించి మాకు న్యాయంగా చేయాలా. మేము ఆడనే ఉన్నట్టుగా ఏదో మాకు సాయం చేయాలా. మీరు సాయం చేయకుంటే ఇంకా మీరు బతకటం ఒకటి, సాగటం ఒకటి. నా పేరు షేక్ రబ్బానీ. మేము బుచ్చేటిపాలెం నగరవాసులం. మేము గత 80 సంవత్సరాల నుంచి మా తరాల నుంచి మేము అరటిపళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం రోడ్ మార్జిన్ వ్యాపారంలో. సడన్గా నిన్న రాత్రి కమిషనర్ గారు, సిఐ గారు వచ్చి మా తోపుడు బళ్ళన్నీ నెట్టేసి మా పళ్ళన్నీ బయట పారేశారు. అదేంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఇదని చెప్పేసి మా తోపుడు బళ్ళు నెట్టేశారు. గత 80 సంవత్సరాల నుంచి మేము అక్కడే జీవనాధారంగా జీవిస్తూ ఉన్నాం. అదే విషయం ఈరోజు అధికారులను కలవడం జరిగింది. చైర్పర్సన్ గారిని శాశ్వత పరిష్కారంగా జీవనాధారం చూపించాలని కోరుకుంటున్నాము. మనకు సడన్గా వచ్చి తీసేయడం వల్ల మా పళ్ళన్నీ మగ్గిపోయి కనీసం ఒక్కొక్కరికి నా దగ్గర అయితే కనీసం 80,000 రూపాయలు మగ్గిపోయి నిన్న మొత్తం లాసు. ఈరోజు మొత్తం మనం బండి కూడా పెట్టనీయలేదు అధికారులు వచ్చి. మా పళ్ళన్నీ నాశనం అయిపోయినాయి. మనం అప్పుల్లో బాధలో ఒకటి నలిగిపోతూ ఉంటే పైనుంచి మళ్ళీ అధికారులు దౌర్జన్యం చేయడం వల్ల మా బాధ ఎవరు చెప్పుకోవాలా. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడానికి అర్జీ ఇచ్చాము. ఒక చిన్న అవకాశం ఇస్తామన్నారు, కానీ మనకు శాశ్వత పరిష్కారం కోసం మేము అధికారుల కోసం కలవడానికి వచ్చాము, మాట్లాడటానికి. నమస్కారం. ఈరోజు అరటిపళ్ళ వ్యాపారస్తులు అందరూ కలిసి అర్జీ తీసుకురావడం జరిగింది. ఈ సమస్య మీద మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి దృష్టికి నేను, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్తో కలిసి ఈ సమస్యను మేడం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాము. హామీ ఇచ్చారు.